ముఖ్యంగా ఈ నిన్న సీజ్ ఫైర్ అని చెప్పారు, బట్ అక్కడ చూస్తే ఆ పరిస్థితులు కనిపించట్లా. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు? యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మనిషి యాక్షన్ వల్ల ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద ఎఫెక్ట్. అరబ్ కంట్రీస్ కొన్ని అంటే దుబాయ్ కావచ్చు, ఇది కూడా అదే చెప్తుందని విన్నాను సార్. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద చేయిస్తాను అన్నాడు, ఇరాన్ కంప్లీట్గా తీసేసేయండి అని పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నది ఏంటంటే 100% అది జరగట్లేదని కాదు, కానీ దేర్ ఇస్ డిఫరెంట్ ఒపీనియన్. ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్న కొట్లాట్ల మధ్యలో ఈ అమెరికాని ఇన్వాల్వ్ చేసి తీసుకుపోగలిగాడు. ట్రంప్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల JD17 అన్నాడు, ఫ్రెజైల్ సీజ్ ఫైర్ అన్నాడు. సింపుల్ ఒక మాట, ఓడిపోయినా గెలిచినా ఇరానే గెలిచింది. తీసేయలేని ప్లేస్ లో పీస్ టాక్స్ ఏంటి అసలు అంత హైప్ ఎందుకు ఇచ్చారు పాకిస్తాన్? యు ఆర్ రైట్, ఒక పెరాయ స్టేట్. నేను ప్రెసిడెంట్ కూడా నాకు నోబెల్ కావాలి అని వాళ్ళ ఛానల్స్ లో ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇన్నే ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ కూడా అన్నాడు కదా, 8 యుద్ధాలు నేను ఆపేసి. మన ఇండియా నుంచే ఎంతో మంది ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ వెళ్ళారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగిపోవాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ప్రీ వార్ కండిషన్స్ మళ్ళీ నార్మలైజేషన్ దానికి ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇండియా పాకిస్తాన్ వార్ కనుక ఎస్కలేట్ అయితే న్యూక్లియర్ బాంబులు ఉపయోగించుకొని మిలియన్స్ చచ్చిపోయేదాన్ని నేను ఆఫ్ చేశాను. హాయ్ హలో, వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి పరిస్థితి. ఆ దేశాలకేమో కానీ మిగతా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా కావచ్చు, చాలా దేశాలకి మానసికంగా కూడా ప్రశాంతత లేనటువంటి పరిస్థితి. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు రిటైర్డ్ IFSI అధికారి, ఇండియన్ అంబాసిడర్ ఆఫ్ అజర్బైజాన్, మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ యుద్ధం ఆగేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఉంటే కనుక ఇప్పుడు అవుతుంది, మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. మీరు చూడొచ్చు, కంప్లీట్గా ప్రపంచం అంతా కూడా ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అనే పరిస్థితికి అయిపోయింది. జరుగుతున్న రెండు కంట్రీస్ మధ్య కానీ ప్రపంచం అంతా కూడా ఆ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నిన్న సీజ్ ఫైర్ అని చెప్పారు, బట్ అక్కడ చూస్తే ఆ పరిస్థితులు కనిపించట్లా. ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు? ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందా, ఆగుతుందంటారా? హరీష్ గారు, ఓకే, మనము ఈ వార్ గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మనిషి అంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయినా కానీ ఒక్క మనిషి యాక్షన్ వల్ల ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి మనిషి మీద ఎఫెక్ట్ పడ్డది అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటారంటే యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ రష్యా వారం ఎంతో జరుగుతుంది, ఎంతో కాలం నుంచి అవుతున్నది. కానీ మనకు ఇనిషియల్గా కొంత ఎఫెక్ట్ ఏదో అక్కడి నుంచి రావాల్సిన కొన్ని వస్తువులు దిగుమతులు ఆగిపోవటం వల్ల, అదే ఫెర్టిలైజర్స్ అనుకోండి, నూనెకు సంబంధించినవి, అదర్ ధాన్యాలు, అవి కొంత మైల్డ్గా అలా ఎఫెక్ట్ అనిపించింది. కానీ 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాలు నడుస్తుంది, అంత లేదు. కానీ ఈ వారు 28 ఫిబ్రవరి నాడు జరిగినప్పుడు, అంటే 5 వారాలు నిండిపోయి 6వ వారంలో నడుస్తుంది. దాని ఎఫెక్ట్ రిపిల్ ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం మీద పడిపోయింది. ఎందుకంటే ఆ ఏరియా నుంచి వచ్చే ఎనర్జీ రిసోర్సెస్, అదర్ మినరల్స్ ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఇండస్ట్రీ సెక్టర్కి అవసరం. కాబట్టి దానివల్ల మ్యాక్సిమం ఎఫెక్ట్ పడిపోయింది. అయితే మీరు అన్నట్టు ఏంటి అసలు ఈ వార్ జరిగేది మామూలుగా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ట్రంప్ వెనిజువేలాను ఆక్రమించుకొని ఆయిల్ అంతా మాదే, వెనిజువేలా ఆయిల్ అంతా మేము అమ్ముకొని వెనిజువేలా ప్రజలకి ఇంత ఇచ్చేస్తాం, వాళ్ళు బ్రతకనీకి అన్నాడు. తర్వాత నెక్స్ట్ కన్ను ఇరాన్ మీద పడ్డది. ఇరాన్ ఆయిల్ కూడా నాకే కావాలన్నాడు. మొన్నైతే ఓపెన్గా వీ వాంట్ ఆయిల్ అన్నాడు. సో అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్టేట్స్మెన్స్గా, ఒక పొలిటీషియన్గా, ఒక సూపర్ పవర్ ప్రెసిడెంట్గా ఈ స్టెప్ బై స్టెప్ వచ్చిన మనిషి కాదు. బిజినెస్ నుంచి ఓపెన్గా అంటున్నాడు. ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెస్ ముందు ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐ వాంట్ ఇరాన్ ఆయిల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇరాన్ ఆయిల్ మీద కనబడి ఏదైతే సాకులతోటి ఇరాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేసుకుంటుంది, అందుకనే మేము యుద్ధం చేసేస్తున్నాము, న్యూక్లియర్ కేపబిలిటీలు తీసేస్తున్నాము, తర్వాత మిలిటరీ కేపబిలిటీస్ని నాశనం చేస్తున్నాం, ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ తోటి, డ్రోన్లతోటి పక్క దేశాల మీద, అటు ఇజ్రాయెల్ మీద వాళ్ళు చేస్తుంది కాబట్టి దాన్ని ధ్వంసం చేసాం. నేవల్ పవర్ లేకుండా చేసాము, వాళ్ళకి అసలు ఏ శక్తి లేదు, అసలు లీడర్షిప్నే లేకుండా చేసామని ఎప్పుడైతే అనౌన్స్ చేసిండో
ముందు ఏమన్నాడు, జూన్ లాస్ట్ ఇయర్లో జూన్లోనే మొత్తం అటాక్ చేసి న్యూక్లియర్ ఇన్స్టేషన్స్ అన్ని ధ్వంసం చేసి వీ అబ్లిటరేటెడ్ ఎవ్రీథింగ్, ఇరాన్లో ఏం లేకుండా చేసామనేసి. మళ్ళీ తర్వాత 28th నాడు ఫిబ్రవరి నాడు అటాక్ చేసి రెండవ రోజు అన్నాడు వీ వన్ ది వార్, వీ డీక్యాపిటేటెడ్ లీడర్షిప్ అంతా అబిలిట్ చేసాము, వాళ్ళ నేవల్ పవర్ తీసేసాం, వాళ్ళ మిలిటరీ పవర్ తీసాం, మిసైల్ పవర్ తీసాం, అంతా అయిపోయింది. దెర్ ఈజ్ నో బడీ టు టాక్. ఆ స్టేజ్లో అన్నాడు. మరి ఇంతకాలం ఇంకా ప్రొలాంగ్ ఎలా అవుతుంది అంటే, ఒక్క మాట చెప్పాలంటే ట్రంప్ మెగలోమానిక్ అయిపోయిండు. ఏది వెనిజువెలాలో ప్రెసిడెంట్ మదురోను ఓవర్ నైట్ విత్ ఇన్ అవర్స్లలో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అమెరికన్ జైళ్ళలో పడేసేసరికి ఆయన ఏదైనా చేయగలను, మైటియెస్ట్ పవర్ ఇన్ ది వరల్డ్, ఏమనుకుంటే చేస్తాం అనేది ఆయనకు మెదడులకు ఆయన బుర్రలోకి వచ్చేసింది. దాని తర్వాత మేజర్గా స్పాయిలర్ ఏంటంటే నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు కూడా ప్రెసిడెంట్స్, అమెరికన్ ప్రెసిడెంట్లను కూడా ప్రవోక్ చేయడం, ప్రార్థించడం, ఏదో చేయడం, ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయాలని వాళ్ళంతా పీడిపించాడు అంటే ఇటువంటి జరగకూడదు. మనం సూపర్ పవర్గా ఉన్నప్పుడు మోడల్గా ఉంటాం, కానీ ఒక విధంగా కానీ ఏ కారణాలు లేకుండా అటాక్ చేయడం అనేది వీలు కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఇరానియన్స్ 27వ తారీఖు ఫిబ్రవరి దాకా మన జెనీవాలో నెగోషియేషన్ జరుగుతున్నప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఆటం బాంబు, న్యూక్లియర్ బాంబు, మాకు అవసరం లేదు, సివిల్ పర్పస్ గురించే, యూజెస్ గురించే న్యూక్లియర్ ఎనర్జీని మేము ఉపయోగించుకుంటాను. అది ఎన్పిటి సిగ్నేటరీగా మాకు ఉన్నది, అది మినిమం, అది రైట్. అది మేము వీఆర్ నాట్ వయలేటింగ్, ఎక్సైజ్ చేస్తున్నాం. అదర్ కంట్రీస్లో మా సావరెన్ కంట్రీగా మాకు ఆ రైట్స్ వస్తాయి, అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రెస్పెక్ట్ చేయాలి. మేము ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే సూపర్విజన్లో మేము ఏం చేసుకుంటాం, వాళ్ళు అగ్రి అయిన సంతకం చేయడానికి కూడా పేపర్ మీద. నెక్స్ట్ డే అయితే మొత్తం అనౌన్స్ చేయడానికి తయారున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ నైటే ఈ నెతన్యాహు, ఎందుకంటే ఇవన్నీ సైన్ చేసి పోతే మళ్ళీ అమెరికా అటాక్ చేయదు, ఇజ్రాయెల్ అనుకున్న ఏమో తీరదు. ఐడియాస్ ఎలా ఉన్నాయంటే ఇరాన్ మీద అటాక్ చేపించి, ఏది మన యుఎస్ అటాక్స్ చేపించి ఇజ్రాయెల్ రెండు కలిపి అటాక్ చేసి, దాని తర్వాత అటు ఈ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇరాన్ ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో, హెజ్బుల్ అయినా, హమాస్ అయినా, హూతీస్ అయినా, వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలిగితే ఇజ్రాయెల్ లెబనాన్ను ఆక్యుపై చేసుకోవచ్చు. ఇప్పుడు చూసాం కదా, బోల్డ్ అంత ఏరియా ఆ రివర్కు యువతలో ఉండి ఇజ్రాయెల్కి అడ్జస్ట్ ఉన్న ల్యాండ్ అంతా ఆక్యుపై చేశారు. నిన్న అటాక్ జరిగినప్పుడు ఎంత 200 మంది దాకా సివిలియన్స్ చనిపోయారు, ఈక్వల్ నెంబర్ ఇంజూర్ అయ్యారు. అంటే మెయిన్ ఐడియా ఇజ్రాయెల్ ఉన్న సినిస్టర్ ఐడియా ఏంటంటే ఆ ఎక్స్పాన్షన్, ఈ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవాలి. అమెరికా ఇరాన్ అటాక్ చేస్తున్నప్పుడు ఇరాన్ అంతా డౌన్ అయిపోతుంది, ఈ ప్రాక్సీస్ని వాళ్ళు సపోర్ట్ చేయలేరు, మేము అనుకున్నది తీసుకోవచ్చు అనే ప్లాన్లో ఉండి, అందుకనే సీజ్ ఫైర్ అయినా కానీ మళ్ళీ అనౌన్స్ చేసింది ఏంటంటే నో సీజ్ ఫైర్ అనేది ఆ ఇరాన్కు ఇజ్రాయెల్కి మధ్యనే, కానీ లెబనాన్ మాత్రం ఇంక్లూడ్ కాదు. కానీ ఈ 10 పాయింట్ ఫార్ములా ఏదైతే ఇచ్చారో దాంట్లో క్లియర్గా వీళ్ళు ఇరానియన్స్ మెన్షన్ చేశారు, వీళ్ళ మీద అటాక్లు కూడా జరగదు అట్లీస్ట్ డ్యూరింగ్ ది సీజ్ ఫైర్ పీరియడ్లో, ఇది మాకు యాక్సెప్టబుల్. అది ట్రంప్ ఏమన్నా అన్ని చూసిన తర్వాతనే ఎస్ ఇట్ అపియర్స్ రీజనబుల్ బేసిస్ ఉన్నది, విల్ కమ్ టు ద సీజ్ ఫైర్ అన్నాడు. కానీ ఇజ్రాయెల్ ఎందుకంటే వాళ్ళ ఏం డిఫరెంట్ కాబట్టి, వాళ్ళ టార్గెట్స్ డిఫరెంట్స్ కాబట్టి, వాళ్ళంతా వాళ్ళు ఇంకా ఎస్కలేట్ చేయాలని డెడ్లియెస్ట్ అటాక్ అన్నారు. ఇప్పటిదాకా జరిగిన అటాక్లు లెబనాన్ మీద ఇజ్రాయెల్ ఇంత ఘోరంగా ఎప్పుడు చేయలేదు. ఇది అంటే డీరైల్ చేయాలి ఈ టాక్స్, ఈ సీజ్ ఫైర్ జరగకుంటుండాలి. వాళ్ళ ఏం ఏంటంటే కంటిన్యూగానే ఇరాన్ మీద వారు జరుగుతూనే ఉండాలి, వాళ్ళ ఎయిమ్స్ ఏదైతున్నాయో వాళ్ళని అచీవ్ చేసుకోవాలనే పద్ధతులు ఉన్నారు. ఈవెన్ అరబ్ కంట్రీస్ కొన్ని అంటే దుబాయ్ కావచ్చు, ఇవి కూడా అదే చెప్తుందని విన్నాను సార్. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద చేయిస్తానే ఉన్నాడు, ఇరాన్ని కంప్లీట్గా తీసేసేయండి అని పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నది ఏంటంటే 100% అది జరగట్లేదని కాదు, కానీ దేర్ ఈస్ డిఫరెంట్ ఒపీనియన్. ఈ గల్ఫ్ కంట్రీస్కు యాక్చువల్గా ఇరాన్ హెజిమోనీ వాళ్ళకు నచ్చదు, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్, అది కరెక్టే. కానీ అదే టైంలో అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని మొత్తం అరబ్ వరల్డ్ మీద తీసుకొచ్చి ఈ మన యాంటీ ఇస్లాం కదా వాళ్ళంతా, వాళ్ళ పలస్తీనియన్ని నాశనం చేయాలనే కదా. ఇప్పుడు గాజాల ఇది హమాస్ మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం చేసినట్టే వాళ్ళు. ఆ గాజా ఏరియా అంతా ఆక్యుపై చేసి ఆయన పీస్ ప్లాన్ అని పెట్టాడు కదా ట్రంప్, దాన్ని ఏదో విధంగా డెవలప్ చేసి దానికి ఒక ఏమంటారు ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ పీస్ అని దాన్ని ఏర్పాటు చేసి, అది ఆల్మోస్ట్ ప్యారలల్ టు యుఎన్ మాట ఇంటర్లేడు కదా ట్రంప్. ప్రతి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాడు. అసలు యాక్చువల్గా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా రిజల్యూషన్ ఇంతకుముందు బుష్ ఇరాక్ని అటాక్ చేసినప్పుడు అట్లీస్ట్
నామినల్గా పేపర్ మీద యుఎన్ఎస్సికి పోవటం, అక్కడ రిజల్యూషన్లు పాస్ చేయటం, అక్కడ మా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి మనం యాక్షన్ తీసుకోవాలని అవన్నీ పాస్ చేయించి పోయిన పద్ధతి ఇప్పుడు అసలు యుఎన్ఎస్సి కాదు, యుఎన్ఏ నేను ఖాతరు చేయనంటున్నాడు. ఆ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిండు, గాజా డెవలప్మెంట్ అని, ఆయనే పర్మనెంట్ చైర్మన్, ఆయనే మెంబర్షిప్ ఫాలో చేస్తాడు. ఆ పద్ధతే వేరున్నది. కాబట్టి ఒంటెత్తు పోకడతోటి ట్రంప్ వెళ్తున్నాడు. ఈ నెతన్యాహుకు ట్రంప్ అంటే ఎలా కన్విన్స్ చేశాడంటే దాన్ని కూడా మళ్ళీ బిహైండ్ వేరియస్ థిరీస్ ఉన్నాయి. యుఎస్లో ఉన్నాయి, ఇజ్రాయెల్లో ఉన్నది. ట్రంప్ ఎప్స్టైన్ ఎపిసోడ్లలో ఆ ఎప్స్టైన్ ఫైల్లో ప్రతి పేపర్ల మీద ట్రంపే ఉన్నాడు. సో ఇవన్నీ ట్రంప్ చేసినవన్నీ ఈ మసూదు ఏదైతే ఇజ్రాయలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా గ్యాదర్ చేసి ఇప్పుడు నెతన్యాహు దగ్గర ఉన్నది. అందుకనే అంటుండే ఏంటంటే ట్రంప్ను బ్లాక్మెయిల్ చేయగలిగాడు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్న కొట్లాట్ల మధ్యలో ఈ అమెరికాని ఇన్వాల్వ్ చేసి తీసుకుపోగలిగాడు ట్రంప్ను బ్లాక్మెయిల్ చేయటం వల్ల. ప్లస్ వీళ్ళకున్న జూయిష్ లాబీ కూడా మ్యాక్సిమం వీళ్ళ ట్రంప్ మీద, ఎందుకు ఆయన బిజినెస్ మ్యాన్ కదా, అంత దూరం ఎందుకు, ట్రంప్ అల్లుడే కదా కుషనర్, జూయిష్ ఈజ్ ఏ జూయిష్ ఆ కనెక్షన్లో ఉన్నాడు కాబట్టి ట్రంప్ అనవసరంగా మళ్ళీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొక తీరు ఏంటంటే ఈ వార్ చేయటం వల్ల బోల్డ్ అంత బిజినెస్ ఈ ట్రంప్ అల్లునికి కొడుకులకు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇది మిసైల్స్ గురించి కానీ డ్రోన్స్ గురించి కానీ ఇవన్నీ వార్లో వాడడానికి వీళ్ళు మధ్య డబ్బు చేసుకుంటున్నారని వినికిడి కూడా వస్తుంది. సో అమెరికా ఇంట్రెస్ట్ కాదు, ట్రంప్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్. ట్రంప్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల, ఎప్స్టైన్ ఇన్వాల్వ్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఇరాన్ మీదకి దాడి చేయడం జరిగింది. అమెరికాకు అసలు ఇటువంటి చేయకూడదని అక్కడ డొమెస్టిక్ లాబీ జరుగుతున్నది. అసలు ఎన్నడైనా మనం చూసాము లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి యాంటీ వార్ తోటి, నో కింగ్స్ అనేది యాంటీ ట్రంప్, అటువంటి ఉన్నాయి. ఎన్నడూ జరగలేదు. మొత్తం ఆయన ఇప్పుడు ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ నీసే అన్నది ఏమని, ఏది రిజిమ్ చేంజ్ ఇరాన్లు అంటున్నారు కాదుగా, ఇక్కడ రిజిమ్ చేంజ్ కాబోతున్నది, ట్రంప్నే తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అది గమనించట్లేదు ట్రంప్ అని అన్నాడు. అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ మనం కొంచెం ఆలోచించాం కాబట్టి వీటి అన్నిటిని తట్టుకోలేక చివరికి ఇప్పుడు ట్రంప్ ఇరక్కపోయాననే పద్ధతులకు వచ్చేసి ఫేస్ సేవింగ్ ఫార్ములకు ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. అందుకనే ఈ ఇరానియన్స్ ఏంటి, నేను ఇది పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇంత దాడి చేసి ధ్వంసం చేసిన ఇరానియన్స్ అన్నాడు కదా, సరెండర్ అన్కండిషనల్లీ, నీల్ డౌన్ అని అన్నాడు, బెదిరించాడు. తర్వాత మళ్ళీ చివరికి ఇక లాభం లేదని 20 డెడ్లైన్ పెట్టి, డెడ్లైన్ మారుస్తూ చివరికి లేదు, నేను ఇక చివరికి ఇప్పుడు కనుక మీరు అంటే స్టేట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయకపోతే నేను ఇది చేస్తాను. అరే స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడు క్లోజ్ అయింది? వాళ్ళు ఇరానియన్స్ అనేది ప్రపంచం అందరికీ క్లోజ్ కాలేదు. ఓన్లీ అమెరికాను అల్లీడ్ సపోర్టింగ్ కంట్రీస్ మాత్రమే క్లోజ్ చేసాం. మీరు యు ఆర్ వేజింగ్ వార్ అగెన్స్ట్ అస్. సో మేము కూడా వార్లో వీఆర్ ఎట్ వార్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ క్లోజ్ టు అమెరికా అన్నాం కాబట్టి వాళ్ళకు మొత్తం రిస్ట్రిక్షన్ చేసినాం. ఇప్పుడు చైనా వెసల్స్ పోతున్నాయి, ఇండియా వెసల్స్ పోతున్నాయి, మిగతా అదర్ ఈవెన్ సౌత్ కొరియా కూడా వాళ్ళు పంపించేసి వాళ్ళంతా నాన్ ఇన్వాల్వ్డ్ కంట్రీస్ వాళ్ళందరికీ మాత్రం ఉన్నది. కాకపోతే ఏంటి అంటే అక్కడ డిఫికల్టీ, అక్కడ నుంచి ఈ వెసల్స్ పాస్ కావట్లేవు. అక్కడ ఈ వార్ టైంలో వీళ్ళు మైన్స్ పెట్టామని అంటున్నారు. ఎంతవరకు అది మైన్స్ ఉన్నాయో లేవో అంటే ఉండొచ్చు. సో దానివల్ల మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిఫ్యూజ్ చేస్తున్నాయి ఇన్సూర్ చేయనీకి. సో అది మెయిన్. తర్వాత ఇప్పుడు షిప్పింగ్ కంపెనీస్ కూడా భయపడుతున్నాయి, ఏదన్నా ఒక దాని మీద మిసైల్ పడిపోయి దాడి జరిపితే ఎంతో లాస్ అవుతుంది. అది మెయిన్ రిస్ట్రిక్షన్. అలా అయితే ఏమవుతుందంటే ఇరాన్ అనేది మేము ఎస్కాట్ కూడా చేస్తాం. మామూలుగా ఫ్రెండ్లీ కంట్రీస్, న్యూట్రల్ కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన మేమే దగ్గర పంపిస్తాం, వీళ్ళది మాత్రం పంపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు బేసిక్గా ఏదో ఒక సాకు పెట్టుకొని నువ్వు హార్ముజ్ను క్లోజ్ చేసావు కాబట్టి నేను అటాక్ చేస్తాను, నువ్వు ఓపెన్ చెయ్యి. ఇప్పుడు ఏమన్నాడంటే ఓకే ఓపెన్ చేస్తా అన్నారు కాబట్టి తర్వాత నైబర్ కంట్రీస్ మీద ఇప్పుడు జరుగుతున్నాయి అయితే అటాక్స్ ఉన్నాయో నైబర్ కంట్రీస్ మీద అటాక్స్ ఆపారు కాబట్టి సరే వాట్ ఎవర్ 10 పాయింట్ ఫార్ములాస్ ఇరానియన్స్ పెట్టింది, అది ఇరానియన్స్ పెట్టింది 10 పాయింట్స్ అయ్యి. ఆ 10 పాయింట్స్ రీజనబుల్గా ఉన్నాయి, నెగోషియబుల్ కాబట్టి ఓకే విల్ గో ఫర్ సీజ్ ఫైర్ అనేది విక్టరీని డిక్లేర్ చేసుకున్నాడు. సరే అదే కదా సెకండ్ పార్ట్ డిక్లేర్ చేసుకున్నాడు. కానీ నెతన్యాహుకు ఇష్టం లేక దీన్ని డీరైల్ చేయడానికి అటాక్ చేసింది. బట్ ఇప్పుడు ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడి నువ్వు స్లో డౌన్ అండ్ కమ్ డౌన్ అని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా అంత వస్తుంది కాబట్టి సో అది ఆగిపోయింది. ఇప్పుడు మనకు ఏమైందంటే ఈ
జేడీ వాన్స్ ఏమన్నాడు, ఫ్రెజైల్ సీజ్ ఫైర్ అన్నాడు. అవును. ఇప్పుడు సింపుల్గా ఒక మాట, ఓడిపోయినా గెలిచినా ఇరానే గెలిచింది. అంతే. ట్రంప్ ఎన్ని డిక్లేర్ చేసుకున్నా ఓడిపోయినట్టే. అగ్రరాజ్యం అయ్యి ఇన్ని రోజుల పాటు కావటమే కాకుండా వాళ్ళు పెట్టిన కండిషన్స్ వీళ్ళు అగ్రి కాదు, ఇరానియన్స్ ఈ ఉన్నాయి మాకు అగ్రి చేయించినట్టు. సింపుల్గా ఇప్పుడు విట్కాఫ్, కుష్నర్ ఇద్దరు నెగోషియేటర్స్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఇరాన్ అన్నది నో, వీ డోంట్ యాక్సెప్ట్ దీస్ వాట్ ఎవర్ మీడియేటర్ కంపోజిషన్, వీ వాంట్ జేడీ వాన్స్ లెట్ హిమ్ కమ్. ఎందుకంటే జేడీ వాన్స్ మొదటి నుంచి కూడా ఈజ్ నాట్ ఫర్ వార్, కాకపోతే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అన్నాడు. అది కరెక్టే. అందుకని జేడీ వాన్స్ ఉండాలంటే జేడీ వాన్స్ ఇప్పుడు లీడింగ్ ది ఈవెన్ ది మీడియేటింగ్ ఆర్ నెగోషియేటింగ్ టీమ్ను. సో అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే ఈ 2 రోజులు అంటే రేపు స్టార్ట్ కాబోతుంది పీస్ టాక్స్ ఆర్ నెగోషియేషన్స్. ఎల్లుండి వరకు ఏదో ఒక విధంగా కొంతవరకు మనకు తెలిసిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి అని అంటే 50-50. వీ కెనాట్ సే 100% ఇది సక్సెస్ఫుల్గా ఈ నెగోషియేషన్స్ అయిపోతాయని బిఫోర్ నెగోషియేషన్స్ మనం ఒక కన్క్లూజన్ రావడానికి వీల్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ స్టిక్కీ పాయింట్స్. ఆ స్టిక్కీ పాయింట్స్లో ఇరాన్దే పై చేయి కనిపిస్తుంది ఇప్పుడు న్యాచురల్గా. ఒక సింపుల్ 2 పాయింట్స్లో మనం చూద్దాం. ఓకే, ఇరాన్ ఏం కండిషన్ పెట్టింది, అమెరికన్ ఏదైతే స్థావరాలు ఉన్నాయో మొత్తం క్లోజ్ చేసుకొని అమెరికన్ ఇక్కడ నుంచి ఏరియా నుంచి వెళ్ళిపోవాలి. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లలో ఎప్పటి నుంచో అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ కూడా ఆ స్థావరాలు ఉంచుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇరాన్ మీద ఉన్న అపోజిషన్, ఇరాన్ మీద ఉన్న అపనమ్మకం, ఇరాన్ యజమాని యాక్సెప్ట్ చేయమని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి స్థావరాలు అన్ని వదిలిపెట్టిపోరు. కాకపోతే ఒక పాయింట్, ఏది మీడియేటింగ్ అంటే వయా మీడియా మనం మాట్లాడినట్టయితే ఇరాన్ పెట్టిన కండిషను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బేసెస్కు వర్తించదు. అంటే ట్రంప్ అనే మాట, ఇరాన్ మీదకి యుద్ధానికి దాడి చేయడానికి ఎవరైతే సోల్జర్స్, నేవల్ షిప్స్, మిలిటరీ ఏదైతే అమెరికా వచ్చిందో అది వెనక పోవచ్చు. అది వెనక తీసుకుంటా అంటేనే ఉంటుంది ఇండైరెక్ట్గా. అంటే ఆల్మోస్ట్ ఇరాన్ అనుకున్న పాయింట్ 50% తెచ్చుకోగలిగినట్టే. అది ఇంపాసిబుల్. ఏది ఎస్టాబ్లిష్డ్ అమెరికన్ బేసెస్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి, మీరు ఈ ఏరియా నుంచి వెళ్ళిపోండి అన్నారు వీళ్ళది ముందు. అది పాసిబుల్ కాదు. ఇంకోటి రిపరియేషన్ అంటే ఇప్పుడు డ్యామేజెస్ అయితేనో నష్ట పరిహారం అంతా చెల్లించమని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. నష్టపరిహారం డిమాండ్ చేస్తే మరి వీళ్ళు చేసిన నష్టం గల్ఫ్ కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో అవి కూడా వీళ్ళు ఇవ్వాలి కదా. ఇటువంటి స్టిక్కీ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ట్రంప్ ఏమన్నాడు, ఈ నష్టపరిహారాన్ని కూడా సాధించవచ్చు, ఇరాన్ డెవలప్ చేసుకోవచ్చు. ఏది మన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి పోయే షిప్పింగ్ మీద సుంకాలు విధించేసి, ఆయన తారీఫ్ మీదనే కదా, బిజినెస్ మ్యాన్. యాక్చువల్గా ఒక స్టేజ్లో ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నాడు. ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్ ను మానిటర్ చేసి వీళ్ళు ఏమన్నారు, మాది రివల్యూషనరీ గార్డే కంట్రోల్ చేస్తుంది టోటల్గా, వేరే వాళ్ళు చేయడానికి వెళ్ళి అలా కాదు, అమెరికా కూడా పార్ట్ అవుతుంది, ఇద్దరం కలిసి కంట్రోల్ చేద్దాం, తారీఫులు ఇంపోజ్ చేద్దాం, సుంకాలు చేసేసుకొని ఇద్దరం పంచుకుందాం. లేదు అని అంటే ఓకే, ఆ సుంకాల మీద ఏదైతే నష్టం జరిగిందో వార్ టైంలో మీరు రీబిల్డ్ చేసుకొని వాడుకోండి. అంటే ట్రంప్ అయితే బిజినెస్ మ్యాన్ తోటి ఇది చేయటం తప్ప, సరే ఆ బిజినెస్ మైండ్తో చేస్తే దానివల్ల కూడా అమెరికా ఏమైనా లాభం వచ్చిందంటే ఏం రాలేదు. 200 బిలియన్ ఎక్స్ట్రా బడ్జెట్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ మళ్ళీ డిఫెన్స్ బడ్జెట్లో ట్రిలియన్స్ ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఇదంతా ఏంటి అని అంటే ఎట్ ఈజ్ ఓన్ అంటే అంటే ద కాస్ట్ ఆఫ్ అమెరికా ఎట్ ఈజ్ ఓన్ ప్రాఫిట్ అనేది ప్రజలకు వచ్చేసింది అక్కడ. సో బేసిక్గా ఇప్పుడు మనం అనుకుంటే ఒక చిన్న మాటలో చెప్తాను, ఇంత గంభీరంగా మేకపోతు లెక్క మాట్లాడిన మనిషి అలాఫే సడన్ సీజ్ ఫైర్కి అగ్రి అయినానని వచ్చేసింది. అసలు ఏంది ఇలా జరిగింది అనుకుంటే, ఎస్ ఒక నైట్లో ఫ్యూ అవర్స్ నేను అనుకున్నది ఏంటంటే ఎలాగూ మళ్ళీ ఎక్స్టెండ్ చేసేస్తాడు, మళ్ళీ ఏదో సీజ్ ఫైర్ అనేస్తాడు అని అయితే నాకు ఉండే. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, రిపీటెడ్గా ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నాడు. ఈయన చేసిన గంభీరమైన స్టేట్మెంట్లకు ఇరానియన్స్ కూల్గా క్యాలిక్యులేటెడ్గా ఓకే రండి, విల్ షో యూ ద హెల్. ఎంటైర్ సివిలైజేషన్ ఎరేజ్ చేసేస్తా భూమి మీద నుంచి ఏదైతే ట్రంప్ అంటున్నాడో, ఈక్వల్గా వాళ్ళు మీరు రండి, ఎంతవరకు చేస్తారో మేము కూడా ఈక్వల్గానే ఉన్నాం. ప్రెసిడెంట్ అన్నాడు కదా, ఇరాన్ ప్రెసిడెంట్ కూడా మొత్తం హ్యూమన్ చైర్స్తోని అది ఏదైతే కాపాడుకుంటాం, ఏది మన ఎనర్జీ న్యూక్లియర్ నుంచి కాకుండా ఇప్పుడు ఎనర్జీ ఎలక్ట్రిసిటీ స్టేషన్స్ మీద
దాడి చేసి అంధకారం చేసేస్తామని, బ్రిడ్జెస్ అన్ని కూలగొట్టి వాళ్ళను ఇంత మూవ్ కాకుండా చేస్తామని, తర్వాత ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కడున్నా వాటిని నాశనం చేస్తామని. ఇరాన్ 8 బ్రిడ్జిల పేర్లు చెప్పింది, ఇచ్చింది లిస్టు. నెక్స్ట్ నైబర్ కంట్రీస్, మీరు ఇక్కడ మా బ్రిడ్జిల మీద దాడి చేసిన గంట లోపల ఈ బ్రిడ్జిలు అన్నీ కూలిపోతాయి. ఈ మా ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్ మీద దాడి చేసినప్పుడు అయితే మీకు సప్లై చేసే స్థావరాలు అన్నీ ఉన్నాయి కదా, మీ స్థావరాలన్నీ అంధకారంలోకి పోతుంది, ఆ కంట్రీస్ కూడా అన్ని అంధకారంలో అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. సరే ఎనీవే, అదొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ప్రెషర్ తీసుకొస్తుంది. 3 ఫ్యాక్టర్లు మనం చెప్పవచ్చు. ఇరాన్ మీద ఇంత దాడి బెదిరించే స్టేట్మెంట్ ఇచ్చాడు, అరెస్ట్ చేస్తా అన్నాడు, ఇమ్మీడియట్గా తగ్గిపోయి సీజ్ ఫైర్కి రావడానికి కారణం మెయిన్గా ఇరాన్ రెసిస్టెన్స్. ఇంత చేసినా కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. 6వ వారంలో ఇరానియన్స్ క్లియర్గా అన్నారు, మా దగ్గర ఉన్న మిసైల్స్ మేము ఇంకా అసలు పవర్ఫుల్ మిసైల్స్ అని ఇంకా ఉన్నాయి, స్టోర్లోనే ఉన్నాయి. నేచురల్గా F-35ను, F-15లను, తర్వాత అదర్ హెలికాప్టర్స్ సునాయాసంగా వాళ్ళు కూల్చేశారు కదా. సో ఇంకా ఉన్నాయి కాబట్టి మీ స్థావరాలని మొత్తం ఎరాడికేట్ చేస్తాం. సరే మీరు ఇంకా అనుకోవద్దు అని అదొకటి. అంటే ఆ రెసిస్టెన్స్, ఇరానియన్స్ రెసిస్టెన్స్ మేజర్ ఫ్యాక్టర్. తర్వాత డొమెస్టిక్ అపోజిషన్ ట్రంప్కి అగెనెస్ట్గా, వార్కి అగెనెస్ట్గా, అవన్నీ చూసి మెయిన్గా ఇప్పుడు వచ్చేది ఇక స్టార్ట్ అవుతుంది. ఏది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో జరగబోతున్నాయి. వాళ్ళు రిపబ్లికన్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, క్యాండిడేట్స్ భయం అవుతుంది. అక్కడి నుంచి రిపబ్లికన్ పార్టీలో కూడా ప్రెషర్ వచ్చేసింది. తర్వాత ఆయనకు మగా ఉన్నది కదా ఒక పెద్ద సపోర్టు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక గ్రూప్. దాంట్లో ఒకప్పుడు ఆయనకు 100% సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కనీసం లెస్ దాన్ 50 కూడా సపోర్ట్ చేయట్లేదు. అప్పటికి పడిపోయింది. ఇక ఓవరాల్ పిక్చర్ చూస్తే ఆయన రేటింగ్స్ చాలా పడిపోయింది. ఏ ప్రెసిడెంట్కి ఇలా పడిపోలేదు. అది డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. బికాస్ ఆఫ్ ది వార్ ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చుకున్నా మనకేం కాదు, మనం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ, మనకు చాలా లాభం అవుతుంది. ఎక్కడైంది 25% పెరిగిపోయింది అక్కడ ఆయిల్ కాస్ట్. న్యాచురల్, అది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. తర్వాత ఇంటర్నేషనల్గా కూడా ఈవెన్ రష్యా, చైనా, నార్త్ కొరియా అయితే అసలు మేము సోల్జర్స్ని పంపిస్తామని వచ్చేసింది. యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ ఈ మిసైల్స్ వాటికి నార్త్ కొరియన్ హెల్ప్ చాలా ఉన్నది, ఇంటెలిజెన్స్ చైనీస్ది ఉన్నది, రష్యన్స్ది ఉన్నది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ట్రంప్ అన్న ప్రకారమే సోల్జర్స్ దించి ఇరాన్ను ఆక్యుపై చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అమెరికా మీద అనేది పుటిన్, తర్వాత మిగతా కంట్రీస్. తర్వాత ఏమన్నాడు, ఈ సీజ్ ఫైర్ కూడా రానికి ఏది షహబాజ్ షరీఫ్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ అన్నాడు, తర్వాత కూడా మాట్లాడి నో యూ హ్యావ్ టు కమ్ ఫర్ నెగోసియేషన్స్. ఎందుకంటే ఈయన ప్రెసిడెంట్ విజిట్ ఉన్నది, ట్రంప్ విజిట్ చైనాకు ఉన్నది, కాబట్టి ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అయిపోయి మన రిలేషన్స్ కూడా బాగుండకుండా ఉంటాయని జింపింగ్ కూడా ఒక విధమైన అంటే వార్నింగ్ అనొచ్చు, అడ్వైజ్ అనొచ్చు, ఇవ్వటం వల్ల సీజ్ ఫైర్ చేయటం అవసరం అనేది నేను అనుకుంటున్నాను అనేది ఓపెన్గా. అన్ఫార్చునేట్గా ట్రంప్ ఏంటంటే ఏమంటారంటే పిచ్చోడు అయిపోయి, ఇప్పుడు ఒకటి కోతి కళ్ళు తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, అదే కళ్ళు తాగిన కోతి నిప్పు మీద కాల్పడ్డది అనుకో, ఇంకా దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉండిపోయింది. అందుకని ఇంబ్యాలెన్స్డ్ అయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ సూపర్ పవర్ అమెరికా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చేయలేదు, ఇలాంటి రాలేదు, ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్కొక్క మీటింగ్లో అయితే ఈ వాజ్ లూజింగ్ ట్రాక్, అదే ఓపెన్గా అన్ని వస్తున్నాయి. అదే అటువంటి వచ్చినప్పుడు ఇంబ్యాలెన్స్ టోటల్ ఈ లాస్ట్ ఇస్ బ్యాలెన్స్. బట్ ఎనీవే ఫైనల్గా సీజ్ ఫైర్కి తగిలి అయినప్పుడు ఇస్లామాబాద్ మరి నిజమే సార్. అంటే చాలా మందికి అర్థం కాల, అసలు పీసే లేని ప్లేస్లో పీస్ టాక్స్ ఏంటి, అసలు అంత హైప్ ఎందుకు ఇచ్చారు పాకిస్తాన్? యు ఆర్ రైట్. ఒక పెరయ స్టేట్, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక రిటర్న్ ఆఫ్ స్టేట్ అనుకున్న దాంట్లో నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత ప్రామినెన్స్కు ఎలా వచ్చింది? ఇది స్టేట్ క్రాఫ్ట్ డిప్లొమసీ వల్ల కాదు, కానీ పర్సనల్ రిలేషన్స్ ట్రంప్కు, మనం ఆర్మీ చీఫ్ మునీర్ అంటాం, కానీ నేనైతే ముల్లా మునీర్ అంటాను మొదటి నుంచే. ఎందుకంటే ఆయన ఆర్మీ బేస్లలో పోయి మొత్తం ఇదే ఖురాన్ ప్రీచింగ్లు చేసాడు ఇనిషియల్ స్టేజ్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన అంత రిలీజియస్ పర్సన్ అయినా కానీ ట్రంప్కున్న ఈక్వేషన్ తోటి, క్లోజ్నెస్ తోటి ట్రంప్ మునీర్ను ప్రే చేయడం మొదలుపెట్టాడు. మునీర్తోని తర్వాత ఇప్పుడు షహబాజ్ని అయితే, ఆ ప్రైమ్ మినిస్టర్ని అయితే లెక్కే చేయడు ఇది ట్రంప్. ఎందుకంటే కొన్ని మీటింగ్లలో చూస్తే ఆయన అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ కంట్రీ లెక్క ట్రీట్ చేయలేదు. సరే, కానీ మునీర్ ఆర్మీ చీఫ్కు ఆయన పర్సనల్ ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఏది క్రిప్టో కరెన్సీలోనైనా, తర్వాత రేర్ ఎర్త్స్ మెటీరియల్ కూడా మా దగ్గర ఉన్నాయి, అవి మీరే తీసుకొని డెవలప్ చేసుకుని ఆయన బిజినెస్ చేయటం వల్ల ఏదో ఒక విధమైన పద్ధతిలో ఆయన క్లోజ్ అయిపోయాడు. ఆ క్లోజ్నెస్ ట్రంప్ ఉపయోగించుకోవటం వల్ల మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ ఇప్పుడు నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంది ఇది లెబనాన్ విషయంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ క్వాజా ఏదైతే ఇచ్చాడో యాంటీ యూరోపియన్ జ్యూస్ అంతా ఈ ఏరియా నుంచి వెకెట్ చేసి వెళ్ళిపోవాలి అనేది ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఏమంటే ఇజ్రాయెల్ అనేది వీ డోంట్ ట్రస్ట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్ నమ్మమేమో అని ఓపెన్గా. ట్రంప్ ఇమీడియట్గా మళ్ళీ ఏదో స్పెసిఫై చేసి మళ్ళీ నెతన్యాహుకు అడ్వైజ్ చేయడం, లెబనాన్ మీద దాడులు ఆపేసాయి, తర్వాత ఈ పీస్ సీజ్ పీరియడ్ టైంలో ప్రవోక్ చేయకు అది అని ఆయనకు అడ్వైజ్ చేయటం వల్ల, అంటే యాంటీ ఇజ్రాయెల్ అని తెలుసు. అయినా కానీ ఇస్లామాబాదు అంటే పాకిస్తాన్ వీళ్ళు మీడియేటర్గా మీడియేటర్ అంటే ఏది ఒక పెద్దన్న పాత్ర వహించేది అది వేరు, ఫెలిసిటేటర్ అనాలి. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి మెసేజ్ తీసుకుపోయి అక్కడ పెట్టాం, అక్కడ నుంచి మెసేజ్ ఎందుకు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి కొరియర్ సర్వీస్ లెక్క చేసి చివరికి ఓకే. ఇప్పుడు ఎందుకు ఇస్లామాబాద్ అని అంటే ఇప్పుడు పాకిస్తాన్ నైబర్ స్టేట్ కంట్రీ ఇరాన్కు, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత పాకిస్తాన్కు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది అంటే సౌదీ తోటి వీళ్ళకు డిఫెన్స్ ప్యాక్ట్ ఉన్నది. ఒకవేళ ఏదైనా కంట్రీ అటాక్ చేస్తే సౌదీని వీళ్ళు మళ్ళీ పోయి సపోర్ట్ చేయడం, ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళే ఫైట్ చేయాలి. వాళ్ళకి సోల్జర్స్ లేరు కాబట్టి వీళ్ళ సైన్యం పోయి ఆఫ్ఘనిస్తాన్ రావడం వల్ల అటు అదే కాకుండా కూడా పోలేదు ఇరాన్కి అగెనిస్ట్ గా. అంటే ఏమంటారు, కక్కలేక మింగలేక ఏం చేయాలనే పరిస్థితులు ఉన్న పాకిస్తాన్ ఉన్నది కాబట్టి ప్రయత్నం చేయక ఈ వారు ఎక్కువైతే మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఇరాన్కి అగెనిస్ట్ గా ఫైట్ చేసి మా సోల్జర్స్ చచ్చిపోతారు తప్ప, ఎందుకంటే పక్కకే ఉన్నది కాబట్టి ఒక 10 మిసైల్ పడేస్తే అయిపోతుంది, పాకిస్తాన్ ఎగిరిపోతుంది. అదొక పెద్ద పని కాదు. ఇరాన్ కూడా అది చెప్పింది, నిన్న అసలు ఎవడ లెక్క చేయట్లేదు, నీకు అంత సీన్ లేదు, మధ్యవర్తి చేసేంత పరిస్థితి నీకు లేదని ఇరాన్ కూడా చెప్పినాడు. నేచురల్ అది అంత నీకు ఆ క్రెడిబిలిటీ లేదు. కాకపోతే ఓకే మీడియేటర్గా మెసేజర్ మీరు అలాంటి రోల్ చేసినారు కాబట్టి ఓకే. వాళ్ళది ఏంటంటే 2 పార్టీలు ఎక్కడో ఒకడ కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో పోయి కూర్చోటానికి ఇరాన్ పోదు. తర్వాత ఇప్పుడు 4 కంట్రీస్లు మనం తీసుకున్నట్టయితే టర్కీ, తర్వాత ఈజిప్టు, తర్వాత సౌదీ అరేబియా, ఇప్పుడు పాకిస్తాను, ఈ 4 మీడియేటర్గా అంటే ఈ సీజ్ ఫైర్ రానికి నెగోషియేషన్స్కు కూర్చోనికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ 4 ప్లేస్ చూస్తే టర్కీ మీద కూడా మిసైల్ పడ్డాయని టర్కీ ఎగనెస్ట్గా మాట్లాడింది. తర్వాత ఇప్పుడు సౌదీ అయితే ఇక మిసైల్స్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ భయంలో ఉంది. గల్ఫ్ కంట్రీ కాబట్టి ఇరాన్ యాక్సెప్ట్ చేయదు అక్కడ పోయి కూర్చోనికి. ఎందుకంటే ఆ సౌదీ ఫారెన్ మినిస్టర్స్, గల్ఫ్ కంట్రీస్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అవుతున్నప్పుడే మిసైల్స్ వేసింది ఇరాన్. అది చేసేది మరి ఎందుకు చేసినారో ఇక వాళ్ళ ఇంటర్నల్ కొన్ని ఉండొచ్చు, అలా చేసేది కూడా లేకుండా. వాళ్ళనేది సౌదీ అనేది ఏంటంటే మేము పీస్ టాక్స్ గురించి మాట్లాడడానికి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అవుతుంటే నువ్వు మిసైల్ చేస్తావా అది అంటే ఇరాన్కు యాక్సెప్టబుల్. ఇక లెస్సర్ డెవిల్ ఎక్కడంటే సరే ఇస్లామాబాద్ ఈజ్ ఓకే అన్నది ఇరాన్. ఇది అమెరికన్ ఛాయిస్ కంటే ఇరాన్ ఛాయిస్, మనమే ఒక ఛాయిస్, నైబర్ కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. తర్వాత మీరు అన్నట్టు నీకు అంత సీన్ లేదు, నువ్వు ఏదో పెద్దన్న పాత్ర కాదు, కానీ కాకపోతే ఓకే నువ్వు చప్రాస్ లెక్క మీ మెసెంజర్లకి ఏదో పని చేసేయి, మేము వచ్చి కూర్చొని మాట్లాడతాం, దానికి మేము అగ్రియబుల్. అప్పుడు ఏమైందంటే ట్రంప్కి కూడా ఓకే మునీర్ ఉన్నాడు కదా, మునీర్ ఆర్మీ చీఫ్ మంచివాడే, మనకు అన్ని బిజినెస్లు ఇస్తున్నాడు ఫ్యామిలీకి, ఇట్ ఈస్ ఓకే. ఆ పద్ధతిలో అయినా కానీ ఇప్పుడు ఇరాన్ డిక్టేట్ చేసింది కదా, మేము వాళ్ళ నెగోషియేటింగ్ టీంను ఒప్పుకోము, జేడీ వాన్స్ కనుక వచ్చినట్టయితే ఒప్పుకుంటున్నారు. వీటన్నిటి ఫ్యాక్టర్లు చూస్తే ఇస్లామాబాద్ ఆర్ పాకిస్తాన్ రోల్ ఏదైనా కానీ ఇస్లామాబాద్ ప్లేస్ అనేది అగ్రియబుల్ టు ఇరాన్, ఓకే అన్నది అమెరికా. సో అంతవరకు ఓకే, దాని అవుట్కమ్ ఎలా వస్తుంది, నెగోసియేషన్స్ ఎలా అవుతున్నది మనం ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే దీన్ని పట్టుకుని ఇప్పుడు అక్కడ ఉండే ప్రెసిడెంట్ కూడా నాకు నోబెల్ కావాలి అని చెప్పి కొంచెం వాళ్ళ ఛానల్స్ లో ప్రచారం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇవ్వాలి, ఇప్పుడు ఇది ఆపాము, యుద్ధం ఆపింది మేమే అని. ఇప్పుడు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ కూడా అన్నాడు కదా, 8 యుద్ధాలు నేను ఆపేసి మిలియన్స్ ఆఫ్ ప్రాణాలు నేను సేవ్ చేసేది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వారు కనుక ఎస్కలేట్ అయితే న్యూక్లియర్ బాంబులు ఉపయోగించుకొని మిలియన్స్ చచ్చిపోయి దాన్ని నేను ఆఫ్ చేశాను. మనం వెహిమెంట్గా మన ఫారెన్ మినిస్టర్ కూడా చివరికి చెప్పాల్సి వచ్చింది, ట్రంప్ రూల్ ఏం లేదు అక్కడ, మేము డైరెక్ట్గా వాళ్ళు చేసిన రిక్వెస్ట్ 24 గంటలు కన్సిడర్ చేసి తర్వాత ఓకే అన్నాము. కాకపోతే ఇక
న్యాచురల్గా ఏది ముల్లా మునీర్ అయినా కానీ షాబాద్ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ అమెరికా చేయబట్టే మాకు ఇది వార్ ఆగిపోయింది, అమెరికానే మమ్మల్ని సేవ్ చేసింది అని వాళ్ళు ఎంత అనొచ్చు, వాళ్ళ డబ్బు ఎంత కొట్టుకోవచ్చు. దాన్ని ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద ఇది అచీవ్మెంట్గా ప్రొజెక్ట్ చేసుకొని ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక 40 సార్లు ఆయన ఈవెన్ మొన్న కూడా అన్నగా నేను ఇండియా పాకిస్తాన్ వార్ను నేనే స్టాప్ చేశాను ప్రతి చోట అంటాడు. ఎందుకంటే ఇండియా పేరు తీసుకోగానే ఇండియా పాకిస్తాన్ వార్నే ఆపగలిగిన ప్రెసిడెంట్ ట్రంప్ కాబట్టి చాలా పెద్ద మనిషి అనేది ఇంటర్నేషనల్ ఒక ఏంటి క్రెడిబిలిటీ తీసుకోవాలనే ప్రయత్నాలు ఉన్నాడు కాబట్టి అది వాళ్ళకి సూట్ అయింది. ఈయనకి అంత లేదంటారా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సందం అలా అయిపోతే తప్ప ఇంకంతకంటే ఎక్కువేం కాదు. కాకపోతే ఓకే ఈ ప్లేస్ మామూలుగా ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు బిట్వీన్ 2 డెలిగేషన్స్ అమెరికన్ డెలిగేషన్కు ఇరాన్ డెలిగేషన్కు టాక్స్ మొదలైంది ఎక్కడ అయితే జెనీవా స్విట్జర్లాండ్కి అటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి న్యూట్రల్ ఉన్న కంట్రీస్ అనేది. కాకపోతే ఇక ఇప్పుడు ట్రంప్ కూడా ఇది యూరోపియన్స్ సపోర్ట్ చేయట్లేరు, నాటో సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళంతా పేపర్ టైగర్లు వాళ్ళంతా ఇది ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు కాబట్టి అక్కడ పోడు. ఎందుకంటే ఈవెన్ స్విట్జర్లాండ్లో జెనీవా మన స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా పోయినప్పుడు సరిగా ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు ట్రంప్. సో అదర్స్ ఈ డెలిగేషన్స్ ఇన్వైట్ చేసి ఏర్పాటు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో పాకిస్తాన్కు సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఏదైతే ప్యాక్ట్ డిఫెన్స్ అగ్రిమెంట్ తోటి సౌదీ తోటి ఉన్నది కాబట్టి ఇప్పటికి 6వ వారం అయినా కానీ ఇప్పుడు యాక్చువల్గా అటాక్ మిసైల్స్ పడ్డాయి కదా సౌదీ వారు, అప్పుడే ఈ పాకిస్తాన్ అగ్రిమెంట్ ప్రకారం పోయి ప్రొటెక్ట్ చేయాలి. ఆ స్టేజ్ కూడా రాలేదు. ఒకవేళ వరస్ట్ మళ్ళీ ఎస్కలేట్ అయితే ఇక ఆ అగ్రిమెంట్ మనం ఆనర్ చేయక తప్పదు. ఒకవేళ పోయి మన సోల్జర్స్ పంపితే వాళ్ళు కూడా ఇరానియన్ మళ్ళీ 4-5 అంటే మిసైల్స్ పాకిస్తాన్ మీద పడేస్తే చాలా నష్టమే. డైరెక్ట్ అపోజిషన్ అంటే వాళ్ళకు కూడా శత్రుత్వం పాకిస్తాన్ మీద డైరెక్ట్ పెరిగిపోతుంది. అందుకని ఇవన్నీ కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ కాబట్టి సరే ఇప్పుడు ఆల్సో నౌ ఇట్ ఈస్ ఏంటంటే ఫైనల్ స్టేజ్కి నెగోషియేషన్స్కు దగ్గర పడ్డది కాబట్టి ఈ నెగోషియేషన్స్లో పాకిస్తాన్ మీడియేటర్గా ఉండి పాకిస్తాన్ అడ్వైజ్ ఇచ్చే పరిస్థితుల్లో పొజిషన్లో మాత్రం లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టాము మీరు మాట్లాడుకోండి అనే పద్ధతికి పాకిస్తాన్ తీసుకొచ్చింది. సరే ఇక వాళ్ళు ఎన్నెన్న క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ ఎస్ దెర్ ఇస్ నో డౌట్ ఇటువంటి సిచ్యువేషన్లో యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ కనుక అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద అటాక్ అయిపోయి మొత్తం 45 లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ చేసి తర్వాత ఒక గర్ల్స్ స్కూల్ను ఒక 170 మంది పిల్లలను చంపేసి అక్కడ గాంధీ హాస్పిటల్ మన హెల్ప్ తోటి ఏర్పరిచిన గాంధీ హాస్పిటల్ అక్కడ డాక్టర్లు ఉన్న పేషెంట్స్ నర్సెస్ వీళ్ళంతా చనిపోయి కనీసం మనం సింపతి ఎక్స్ప్రెస్ చేయలేదు 5 రోజుల దాకా. సో ఇరాన్ వాజ్ అప్సెట్. న్యాచురల్గా అంటే ఎవరో చేయటం వదిలిపెట్టు కానీ మన గాంధీ హాస్పిటల్ వాళ్ళు అటాక్ చేసి నాశనం చేసినప్పుడు కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇలా చేయకూడదు. ఏది మన హ్యూమన్ సఫరింగ్ అదే ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయదు, అలా చేయకుండా ఉండేది ఉంటుంది. ఓకే మిలిటరీ బేసెస్ మీద మిలిటరీ క్యాంప్స్ మీద అయినా లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ను కూలగొట్టడం అయినా నేవల్ షిప్స్లను అటాక్ చేయడం అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. కానీ సివిలియన్ పర్టికులర్లీ చిన్నపిల్లలు 70 మంది అమ్మాయిలను హతమార్చినది అది యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ వార్ క్రైమ్. అది ఇట్ షుడ్ నాట్ బి డన్. ఇప్పుడు ఏదైతే అన్నాడో ఏది సివిలైజేషన్స్ ఎరాజ్ చేస్తానని ఇచ్చిన స్టేట్మెంటే ఇప్పుడు రేపు పోస్ట్ వార్ టైంలో ఛాలెంజ్ చేసినప్పుడు అయితే ఇది ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ కిందకి వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అంటే గమ్ముగా కూర్చున్నాం. ప్రెసిడెన్సీ మనది, హెడ్ ఆఫ్ దిస్ బ్రిక్స్ ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ మనకి ఇన్న స్టాండ్ కంటే ఒక బ్రిక్ ప్రెసిడెంట్గా మనం కొన్ని కనీసం రీజనబుల్ స్టేట్మెంట్ ఇచ్చుంటే చాలా వరకు మన రోలు కొంచెం ఎక్కువ ఉండేది. సరే ఇక వాట్ ఎవర్ ఇస్ పాస్ట్ ఈస్ పాస్ట్, బట్ నౌ అట్లీస్ట్ ఈ పోస్ట్ వార్ ఈ రోజు నుంచి అయినా ఈ డిస్కషన్స్ ఎలా అవుతాయో దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో అన్ప్రిడిక్టబుల్ ఉంది కాబట్టి ఆఫ్టర్ దిస్ సీజ్ ఫైర్ టైంలో తర్వాత పోస్ట్ వార్ టైంలో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా ఇంక్రీజ్ కావాలి. ఎందుకంటే ఇరాన్కు దేశే ఎస్ ఇండియా ఈజ్ క్లోజ్ ఫ్రెండ్, సివిలైజేషన్ ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి ఉన్న మన రిలేషన్స్
ఈ ఈ వార్ టైంలో కొంతవరకు రిఫ్లెక్ట్ కాలేదనేది వాళ్ళు అనుకుంటున్నారు. అది మనం సూదనింగ్ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు మంచి రోల్ క్లియర్గా చేసి తర్వాత రీబిల్డింగ్ టైంలో కూడా మనం ఇరాన్కు హెల్ప్ చేయాలి. అది అంటే ఇక్కడ దుబాయ్కి అంటే అరబ్ కంట్రీస్ మీద ఏదైతే ఇప్పుడు చేసిందో అంటే దుబాయ్ అనేటప్పటికి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని కంట్రీస్ కూడా అక్కడ వెళ్ళి బిజినెస్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, చాలా వరకు అక్కడ స్టేబుల్ అయిపోయి అక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అది కొంచెం మళ్ళీ బిల్డ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఇది ఒక సేఫ్ కంట్రీ అని గతంలో ఎలా అయితే ఉందో అక్కడికి వెళ్ళి బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈ పరిస్థితి రేపు కూడా కంటిన్యూ అవ్వబోతుందా? లేదంటే ఆ పరిస్థితి ఇరాన్ కావచ్చు, లేదంటే ఇటు ఇటు పక్కనుండే కంట్రీ కాబట్టి ఆ సేఫ్ ఆలోచన ఇస్తుంది అంటారు అసలు? బిఫోర్ వార్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులు, తర్వాత పర్టికులర్గా మీరు దుబాయ్ పేరు, యుఏఈ పేరు తీసుకున్నారు కాబట్టి ఇది హెవెన్ ఆన్ ఎర్త్ లెక్క ఫీల్ అయిన రోజులు వచ్చి ఇరాన్ వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అమెరికన్ ప్రొటెక్షన్లో అంబరిల్లా కింద హాయిగా మనం ఉండొచ్చు, ప్రాస్పర్ కావచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు. అది ఆల్మోస్ట్ ఒక అంటే గ్రేట్ రిసార్ట్ సెంటర్. ఎవరైనా పోయి అక్కడ రిలాక్స్ కావచ్చు, ఎవరైనా పోయి ఇన్వెస్ట్ చేసి ప్రాస్పర్ కావచ్చు. అదే పద్ధతిలో ఏదైతే ఇంతకాలం నడిచిందో దాని వారు స్టార్ట్ చేసిన తర్వాత ఎంత దెబ్బ తగిలిందంటే క్రెడిబిలిటీ ఆఫ్ దుబాయ్ ఆర్ యుఏఈ ఆర్ దీస్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది సేఫ్ హెవెన్ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో నోబడీ నోస్. కేర్ఫుల్గా మనం మళ్ళీ ఫర్దర్ మీరు అన్నట్టు ఉన్నది కదా, ఇన్వెస్ట్ చేయాలంటే కూడా చాలా వరకు ఇప్పుడు వెనకబడుతుంది. మన ఇండియన్స్ అయితే బోల్డ్ అంతమంది ఇన్వెస్ట్ చేశారు, అక్కడ యూరోపియన్స్ బోల్డ్ అంతమంది ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఆ క్రెడిబిలిటీ నౌ ఇట్ ఈస్ లాస్ట్. సో పోస్ట్ వార్ ఎఫెక్ట్లో ఇప్పుడు ఇరాన్ ఈ వార్ వల్ల ఇరాన్కు నష్టం తక్కువ. ఎలా అంటే వార్లో తప్పకుండా డిస్ట్రాయ్ చేసింది ఓకే. అది ఇవన్నీ అమెరికన్ క్రెడిబిలిటీకి, దుబాయ్కి, యుఏఈ తర్వాత అదర్ గల్ఫ్ కంట్రీస్కు జరిగిన నష్టం, వాళ్ళ రెప్యుటేషన్కు జరిగిన నష్టం ఫైనాన్షియల్గా ఒకటి, అంటే మెటీరియల్ లాస్ ఒకటి. ఎందుకు అంటే ఇప్పుడు ఖతార్ ఉందనుకోండి, ఖతార్ ఈజ్ ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ కంట్రీ ఫర్ ఎక్స్పోర్టింగ్ గ్యాస్. వాళ్ళ గ్యాస్ ఈ పారాస్ అనేది ఏదైతే ఉందో ఇది ఇరాన్ మీద దాడి చేసింది కదా, ఇజ్రాయెల్ అమెరికన్ వాళ్ళని మిసైల్ చేసేసి బాంబులు వేసేసి దాన్ని అంతా నష్టం చేశారు. ఆ పారాస్ అనేది సగం పార్ట్ కువైట్ కూడా, ఖతార్ది కూడా. ఇప్పుడు ఖతార్కు ఎంత లాస్ అవుతుందో ఇరాన్కు లాస్ అయిందంటే ఐక్వల్ ఖతార్ లాస్ అయింది. ఇప్పుడు ఫోర్స్ మెజూర్ డిక్లేర్ చేసుకున్నారు అంటే అనివార్య కారణాల వల్ల కాంట్రాక్ట్స్ ప్రకారం సప్లై చేయలేము అనేది ఇది ఉపయోగించుకున్నారు. అంటే ఇప్పుడు ఈ లాస్ అనేది ఇది రికూప్ గానికి, ఇది ఏమంటే రీకన్స్ట్రక్షన్ మళ్ళా ప్రీ వార్ కన్నా ఉన్న కండిషన్స్ మళ్ళీ రావాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో లాట్ ఆఫ్ అంటే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా బోల్డ్ అంత లాస్ అయిపోయింది గల్ఫ్ కంట్రీస్కు. యుఏఈ అంటే దుబాయ్ అసలు పేరు ఎంత ఏదైతే ఉన్నదో అది మొత్తం చాలా వరకు దెబ్బతిన్నది. మళ్ళీ అటువంటి క్రెడిబిలిటీ రానికి ప్రజలు మళ్ళీ దుబాయ్ నమ్మకాన్ని మళ్ళీ ఎంచుకోనికి చాలా సంవత్సరాలు పడుతుంది, లాంగ్ టైం పడుతుంది. ప్రజెంట్ అయితే అంత సేఫ్ అయితే కాదు. చాలా మంది అంటే ఇప్పుడు మన ఇండియా నుంచే ఎంతో మంది ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ వెళ్ళేటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే పని అంటే మళ్ళీ ప్రీ వార్ కండిషన్స్కు మళ్ళీ నార్మలైజేషన్ రానికి ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఓకే. అలాగే పాకిస్తాన్కి సంబంధించి రీసెంట్గా ఈ ఇష్యూ జరుగుతుంటే అక్కడ ఉండేటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, మాకు కోల్కతా మీద కూడా వేసే అంత స్థాయి ఉంది, ఇవి మాటలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అదే మన ఖవాజా డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే ఉన్నాడో అంటే లూజ్ గన్ అనేది ఒకటి మనం అనేది ఉంటుందో అదే సేమ్ టైపు. ఏది ట్రంప్ కనుక ఏదైతే అంటుంటాడో అలాంటి టైపులోనే మేము కలకత్తా మీద కూడా బాంబులు వేస్తాం. ఇక్కడ నుంచి ఆపరేషన్ సింధూర్లో చూసాం కదా, సెలెక్ట్ ఇక అదే ఇప్పుడు మేకపోతు గంభీరం ప్రదర్శన చేయడానికి ఎన్నో ఉండొచ్చు, అది సత్యదూరం. మళ్ళీ ఇమీడియట్గా అది ఇచ్చిన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవటం అది నార్మల్ ఆయనకు. సో దాన్ని మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక యూఫోరియాలో వచ్చేసింది పాకిస్తాన్. మేము కూడా ఉన్నాము, మేము ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం వరల్డ్ పాలిటిక్స్లో, మేము ఫెయిల్డ్ స్టేట్ కాదు. యుఏఈ ఇమ్మీడియట్గా అడిగింది, అరే బాబు మేము ఇచ్చిన అప్పు ఉంది కదా, మాకు డబ్బులు పే చేయక తప్పదు మీరు
అదే కదా అవును, ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారు చేసుకున్నారు దాని ప్రకారం మీరు డబ్బులు పే చేయాలి అని ఒకటే వార్నింగ్ ఇచ్చేసింది. IMF క్రెడిట్ ఇవ్వనీకి ఈ UAE డబ్బు ఉపయోగపడ్డది. పే చేయలేని ఫెయిల్డ్ స్టేట్లో ఉన్నది. అటువంటి కంట్రీ మేము ఏదో అచీవ్ చేసాము, మేము ఇంత రిలవెంట్, మేము ఇది చేయగలం అది చేయగలం అనేది ఆ లూజ్ గన్ ఇచ్చే స్టేట్మెంట్లు మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదండి ప్రపంచానికి సంబంధించినటువంటి దాంట్లో దుబాయ్కి సంబంధించి మాత్రం చాలా మంది మనం ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉండొచ్చా, వెళ్ళొచ్చా, అక్కడ సేఫ్ కంట్రీ అనే దానికి వినోద్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్.